మీరు భరించలేని కష్టాలలో ఉన్నారా? అయితే ఎందుకు అంత బాధ అనుభవిస్తున్నారో తెలుసా? బాధలు, కష్టాలు భరించే వారితో దేవుడు ఉంటాడా? వారిని సదా కాపాడుతూ ఉంటాడా? నాకే ఎందుకు ఇన్ని బాధలని అనుకుంటున్నారా? అయితే వీడియో చివరిదాకా చూడండి. మీకు పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. ముందుగా మన ఛానల్కి లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలు మీ ముందుకు వస్తూ ఉంటాయి. కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. కామెంట్లో ఓం శ్రీమాత్రే నమః అని టైప్ చేయండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్దాం. ఒకరోజు నారదుడు బ్రహ్మలోకం నుండి భూలోకానికి విహారానికి వచ్చాడు. భూలోకంలో జరుగుతున్న వింతలు చూసి నారదుడికి ఎంతో ఆశ్చర్యం వేసింది. తనకున్న అనుమానాలన్నీ తీర్చుకోవాలని వైకుంఠానికి బయలుదేరాడు. వైకుంఠానికి వెళ్ళిన నారదుడు అక్కడ శ్రీ మహావిష్ణువును చూసి నమస్కరించి, స్వామి, నా మదిలో ఎన్నో అనుమానాలున్నాయి, వాటిని మీరు తీర్చాలి అని అంటాడు. అందుకు శ్రీ మహావిష్ణువు నవ్వుతూ, నారద, నీ అనుమానాలేంటో చెప్పు, తప్పకుండా తీరుస్తాను అని నవ్వుతూ అంటారు. ఆ మాటలు విన్న నారదుడు, స్వామి, నేను భూలోకం నుంచి వస్తున్నాను. అక్కడ ఎన్నో వింతలు విశేషాలు చూశాను. కానీ మనుషులు మాత్రం చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. అందులో నేను చూసిన పెద్ద వింత, ధనవంతుడు ఎవ్వరికీ సాయం చేయటం లేదు, కానీ ఇంకా ధనవంతుడవుతూ ఉన్నాడు. కానీ పేదవాడు, మధ్యతరగతి వారు దాన ధర్మాలు చేస్తున్నారు, కానీ ఎన్నో కష్టాలు బాధలు అనుభవిస్తున్నారు. ఏమిటి స్వామి మీ లీల? నాకేమీ అర్థం కాలేదు అని అడిగారు. అందుకు స్వామివారు నవ్వుతూ, నారద, భూలోకంలో నా భక్తులు కష్టాలు బాధలు భరిస్తున్నారా? పద చూద్దాం అని ఏమీ తెలియనట్టు మాట్లాడి భూలోక విహారానికి స్వామివారు నారదుడిని తీసుకొని బయలుదేరతారు. భూలోకానికి వచ్చిన నారదుడు శ్రీ మహావిష్ణువు వృద్ధ బ్రాహ్మల రూపంలోకి మారిపోతారు. అలా మారిన ఇరువురు భూలోక విహారం చేస్తూ వీధుల వెంట తిరుగుతూ ఉండగా కొంతసేపటికి స్వామివారికి ఎంతో ఆకలి వేస్తుంది. ఈ ఆకలి గురించి నారదుడికి చెప్తూ, నారద, నాకెంతో ఆకలిగా ఉందయ్యా, మనం భిక్షాటన చేద్దామా అని అడుగుతారు. ఆ మాట విన్న నారదుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి, స్వామి, మీ అంతటి వారు భిక్షాటన చేయటమా? సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవికి నాదుడు మీరు, అటువంటి మీరు భిక్షాటన చేయటం ఏమిటి అని అడుగుతాడు. ఆ మాటకు నారద, మనం భూలోకంలో ఉన్నాం, శ్రీ మహాలక్ష్మి వైకుంఠంలోనే ఉంది, కాబట్టి నాకు ఆకలిగా ఉందయ్యా, పద అని ఒక ధనవంతుడు భవనం ముందుకు నిలబడి, బాబు, నాకు ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇస్తారా అని అడుగుతారు. ఆ మాటలు విన్న ధనవంతుడు భవనం ముందు ఉన్న వారిని చూసి బయటకు వచ్చి ఏమిటని అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, బాబు, మాకు ఎంతో ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడగగా అతడు కోపంతో ఊగిపోతూ, మీ సొమ్మేదో మా దగ్గర ఉన్నట్టు అడుగుతున్నారు, తినడానికి ఏమీ లేవు, వెళ్ళు వెళ్ళు అని అంటాడు. బాబు, మేము యాచకులం, భిక్షం మాత్రమే అడుగుతున్నామని శ్రీ మహావిష్ణువు అంటారు. కానీ ఆ ధనవంతుడు బయటికి పొమ్మని గట్టిగా అరుస్తాడు, బయటకు తోసేస్తాడు. జరుగుతున్నది చూసిన నారదుడికి ఎంతో కోపం వచ్చింది. స్వామి, వాడు అంత అవమానం చేస్తున్నా కూడా మీరు నవ్వుతున్నారు, వాడిని ఏమీ అనలేదు, మీరు అతన్ని శపించండి అని అంటాడు. నారదుడి కోపం చూసిన శ్రీ మహావిష్ణువు అతడిని, నీ అన్ని వ్యాపారాలు బాగా అభివృద్ధి చెంది 4 వైపుల నుంచి నీకు ధనం చేకూరుతుంది, నీ సంపాదన 4 రెట్లు పెరగాలి అని దీవించారు. స్వామివారి తీరు అర్థం కాని నారదుడు తెల్లమొహం వేసుకున్నాడు. అదేంటి స్వామి, మిమ్మల్ని అవమానించి అన్ని మాటలు అన్నవాడిని ఇంకా ధనవంతుడవ్వాలని, వాడి వ్యాపారం వృద్ధి చెందాలి అని అన్నారు అని అడిగాడు. దానికి స్వామివారు ఏమీ మాట్లాడకుండా పద వెళ్దామని ముందుకు బయలుదేరారు. స్వామివారితో నడుస్తున్న నారదుడికి ఏమీ అర్థం కాలేదు. అలా కొంత దూరం వెళ్ళాక ఒక పూరి గుడిసె కనిపిస్తుంది. అక్కడ ఒక పెద్ద ఆవిడ శ్రీహరి నామస్మరణ చేస్తూ కూర్చుంది. అమ్మా, మేమిద్దరము యాచకులము, ఉదయం నుంచి ఎటువంటి ఆహారము దొరకలేదు, మాకు ఎంతో ఆకలిగా ఉంది, దయచేసి మాకు తినడానికి ఏమైనా పెట్టగలరా అని మర్యాదగా అడుగుతారు. ఆ మాటలు విన్న పెద్ద ఆవిడ, బాబు, మా ఇంట్లో తినడానికి గింజలు ఏమీ లేవు, ఆ నారాయణుడి దయ వల్ల నాకు ఒక ఆవు దొరికింది, దానిని నేను రోజు సేవ చేస్తూ ఉంటాను, ఆ ఆవు నాకు పాలను ప్రసాదంగా ఇస్తుంది, ఆ పాలే ఉన్నాయి, కాబట్టి ఇద్దరూ లోపలికి రండి, ఆ పాలతో మీకు ఎంతో కొంత ఆకలి తీరుతుంది అని లోపలికి ఇద్దరిని తీసుకెళ్తుంది. ఇద్దరికీ ఆసనం వేసి కూర్చోబెట్టి వారికి పాలను ఇచ్చి వారి ఆకలిని తీరుస్తుంది. ఇది చూసిన నారదుడు, స్వామి, ఆ తల్లి ఎంత మంచిదో, మనకు ఆసనం వేసి మరీ కూర్చోబెట్టి తనకు ఉన్నదానిలో మన ఆకలిని తీర్చింది, కానీ ఆ ధనవంతుడు మనల్ని అవమానించాడు, వాడికి అంతటి వరం ఇచ్చారు, కాబట్టి ఈ తల్లికి కూడా మంచి వరం ఇవ్వండి అని అడిగాడు. ఇది విన్న శ్రీ మహావిష్ణువు 2 చేతులను పైకెత్తి నీ ఆవు చనిపోవాలి అని దీవించారు.
ఇది విన్న నారదుడు కోపంతో ఆశ్చర్యంతో, స్వామి, మీ స్వరూపం నాకు అర్థం కాలేదు. అంతలా అవమానించిన ఆ ధనవంతుడిని ఇంకా ధనవంతుడవమని దీవించారు. మన ఆకలి తీర్చిన ఆ తల్లి దగ్గర ఉన్న ఒక్కగానొక్క ఆవుని చనిపోవాలని అన్నారు. ఆ తల్లికి ఆసరాగా ఉన్న ఆవు కూడా చనిపోతే ఆమె ఎలా జీవిస్తుంది అని అడుగుతాడు. ఆ మాటలు విన్న శ్రీవారు, నారదా, నువ్వు నా లీలలను అర్థం చేసుకోలేవని అంటారు. నిజమే స్వామి, మీ లీలలు నాకు అర్థం కాలేదు, దయచేసి వివరించండి అని అడిగాడు. అప్పుడు స్వామివారు ఇలా చెప్పడం మొదలుపెట్టారు. నారదా, ఆ తల్లి నిత్యం నా నామస్మరణే చేస్తుంది, నిత్యం నన్నే స్మరిస్తుంది. కానీ ఇంట్లో ఉన్న ఆవు మీద ఎంతో ప్రేమను పెంచుకుంది. తన మనసు మాత్రం ఆవు మీదే ఉంది. నేను చనిపోతే నా ఆవు ఏమైపోతుందో అనే బాధ ఆమెను వేధిస్తుంది. అందుకే ఆమెకు ఆ వేదనను తీసేశాను. ఆ తల్లి చనిపోయే సమయం దగ్గరలోనే ఉంది. ఆవిడ చనిపోయే సమయంలో కేవలం నా మీద తప్ప దేని మీద ఆలోచన లేకుండా ఉంటేనే నన్ను చేరుకోగలదు, నా సన్నిధిలో ఉండగలదు. అందుకే తన ఆవు చనిపోవాలి అని అన్నాను. నా ఆకలి తీర్చిన నా తల్లిని నేరుగా నా దగ్గరకే చేర్చుకుంటున్నాను అని అన్నారు. ఆ మాటలకు సంతోషపడి నారదుడు, సరే స్వామి, నాకు అర్థమైంది. కానీ ధనవంతుడి గురించి అర్థం కాలేదు, వివరించమని కోరాడు. ఆ మాటలకు స్వామివారు, నారద, ఆ ధనవంతుడికి ధనంపై అధికమైన అత్యాశ, వ్యామోహం ఉన్నాయి. అందుకే అతడి ధనం వృద్ధి చెందాలి అని అన్నాను. అతడు ధనాన్ని మూటలు కట్టి కట్టి ఒక రోజున చనిపోతాడు. ఆ డబ్బు మీద ధ్యాసతో, డబ్బు మీద ప్రేమతో, డబ్బుల ఆలోచనతోనే మరణిస్తాడు. కాబట్టి అతడు చనిపోయి మరలా ఒక విష సర్పంలాగా జన్మించి అతని సంపద దగ్గరే కాపలా కాస్తూ ఉంటాడు. అతడు ఎప్పటికీ భగవంతుడి లోకాలు ప్రాప్తించవు అని అంటారు. ఆ మాటలకు నారదుడు నమస్కరించి ఆనందిస్తాడు. మీ తత్వం నాకు ఇప్పుడు అర్థమైంది స్వామి. కష్టాలు పడేవారి వెంట మీరు ఎప్పుడూ ఉంటారు, ధనవంతుల వెంట ఎన్నటికీ ఉండరు. మీ దగ్గరకు చేర్చుకోవడానికే మానవులకు ఇన్ని కష్టాలను ఇస్తున్నారని నాకు అర్థమైంది అని అంటాడు. అందుకే భగవంతుడికి ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో బాగా తెలుసు. మనం ఇప్పుడు జీవిస్తున్న జీవితం గురించి ఆలోచిస్తాము, కానీ మన భవిష్యత్తు ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా ఆ దేవుణ్ణి నిందించకూడదు. నువ్వు పూజలు చేసే సమయంలో కష్టాలు ఎక్కువగా ఉంటే స్వామి నీ బాధలను త్వరగా తీసేస్తారు అని అర్థం. కాబట్టి నిత్యం భగవంతుడి దైవనామ స్మరణతో ముందుకు సాగాలి, అంతేకాని దైవాన్ని నిందించకూడదు. మనం ఎన్ని కష్టాలు పడతామో అంత దగ్గరగా దేవుణ్ణి కలిగి ఉంటాము, అంత ఎక్కువగా ఆ దేవుడి ప్రేమ మన మీద ఉంటుంది. కథ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి విషయంతో మీ ముందుకు వస్తాను. ఈ కథను ఎక్కడా స్కిప్ చేయకుండా విన్నవారికి మాత్రమే స్వామివారి తత్వం అర్థమవుతుంది. ఓం నమో నారాయణాయ.